హలో ఫ్రెండ్స్, మీరు మొబైల్ ఫోన్లో మంచి మంచి యానిమేషన్ వీడియోలు చేయాలనుకుంటున్నారా? అలాగే హై క్వాలిటీ యానిమేషన్ వీడియోలు చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను యానిమేషన్ సంబంధించి 3 ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్తాను. పాయింట్ నెంబర్ 1, గెట్ బెటర్ ఎట్ డ్రాయింగ్ ఫస్ట్. ముందు మీరు డ్రాయింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. చూడండి, యానిమేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనమాట. మీరు కనుక మీ డ్రాయింగ్ స్కిల్స్ అయితే బాగుంటే మీరు చేసే యానిమేషన్ వీడియోలు అయితే బాగా వస్తాయి. మీరు బాగా డ్రాయింగ్ చేయడానికి మీకు కావాల్సినవి ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్, బలమైన పునాది. 2, ఫైండ్ సమ్ రెఫరెన్సెస్, ప్రాక్టీస్. స్ట్రాంగ్ ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు బాగా డ్రాయింగ్ చేయాలంటే ముందు కన్స్ట్రక్షన్ లైన్స్ అయితే గీయండి. కన్స్ట్రక్షన్ లైన్స్ గీయకుండా మీరు ఎంత బాగా డ్రాయింగ్ చేసినా చివరికి మీ డ్రాయింగ్ అయితే బాగోదన్నమాట. ముందు కన్స్ట్రక్షన్ లైన్స్ అంటే ఏంటో తెలియకపోతే, కన్స్ట్రక్షన్ లైన్స్ ఏం చేస్తాయంటే మీ డ్రాయింగ్ని సింప్లిఫైగా లైన్స్ అండ్ షేప్స్ గీయడం అనమాట. ఫస్ట్ మీరు యానిమేషన్ చేయాలనుకున్న క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ షేప్స్ని 2 పద్ధతులుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే క్యారెక్టర్ యొక్క ఓవరాల్ షేప్, రెండవది మెయిన్ పార్ట్స్ షేప్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ సమ్ రిఫరెన్సెస్, మన సెకండ్ పాయింట్. అలా షేప్స్ ఎలా డివైడ్ చేయాలో రిఫరెన్స్లు అయితే చూడండి. మీరు ఏ డ్రాయింగ్ అయితే గీయాలనుకుంటున్నారో రిఫరెన్స్లు అయితే చెక్ చేసి స్టడీ చేస్తే మీకు బాగా ఐడియా అయితే వస్తుంది. మీరు యానిమేషన్లో బిగినర్ అయితే మీరు ఎన్ని ఎక్కువ రిఫరెన్సెస్ అయితే స్టడీ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు అంతా హెల్ప్ అవుతుంది. నెంబర్ 3, ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎన్ని రెఫరెన్సెస్ చూసినా యూజ్ ఉండదు అనమాట. మ్యాక్సిమం ఒక 1 అవర్ అయితే యానిమేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదా మినిమం 1 పేజ్ అయినా డ్రా చేయడానికి ట్రై చేయండి. గీసిన మొదటి రోజే బాగా రాదు. ప్రాక్టీస్ చేయగా మీరు కూడా యానిమేషన్ అయితే బాగా చేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ స్లో అండ్ స్టడీ. మీరు ఒక రోజులో హై క్వాలిటీ యానిమేషన్ వీడియోలు చేయలేరు. మీరు మొదట యానిమేషన్ అయితే బేసిక్ నుంచి ట్రై చేయండి. ఫస్ట్ బేసిక్ అండ్ సింపుల్ యానిమేషన్ ఏంటంటే బాల్ బౌన్సింగ్ యానిమేషన్ ట్రై చేయండి. పెద్ద యానిమేటర్లో బాల్ బౌన్సింగ్ యానిమేషన్ నుంచే ట్రై చేస్తారు. బాల్ బౌన్సింగ్ యానిమేషన్లో మీరు కనుక మాస్టర్ అయితే మీరు కొన్ని యానిమేషన్ ఎక్సర్సైజ్లు అయితే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు యానిమేషన్లో క్యారెక్టర్ యానిమేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మన నెంబర్ 3 పాయింట్ ఏంటంటే యానిమేషన్ ప్రిన్సిపల్స్. కనుక మీరు బాగా నేర్చుకుంటే మీరు యానిమేషన్ వీడియో అయితే అదరగొడతారు. యానిమేషన్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్న వీడియోలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.